కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పూరీలోకి బంగాళదుంప కూర తయారీ విధానం చూద్దాం. బంగాళదుంప కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 2 బంగాళదుంప, ఇవన్నీ ముందుగానే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. సో ఒక 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 6 తీసుకున్నాను, దాన్ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్. తర్వాత పోపుకు కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పసుపు, ఆయిల్. నేను ఇంగ్రీడియంట్స్లో చెప్పడం మర్చిపోయాను. మనకి ఒక 2.5 టీ స్పూన్స్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఒక క్లాత్ కానీ లేకపోతే ఇలా టిష్యూ పేపర్ తడి చేసి ఇందులో కడిగిన పొటాటోస్ రోల్ చేసి పెట్టండి. మైక్రోవేవ్లో మనం వీటిని ఉడికించుకుంటాం. మీకు మైక్రోవేవ్ లేకపోతే సపరేట్గా పొయ్యి మీద ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక 3 నిమిషాలు మైక్రోవేవ్లో పెడదాం ఉడకడానికి. మనం ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ వేద్దాం. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి కలపండి. 3 నిమిషాలు అయిందండి. పొటాటోస్ చూడండి, మళ్ళీ తిప్పి అదర్ సైడ్ ఒక 3 నిమిషాలు పెట్టండి. మొత్తం 6 నిమిషాలు పడుతుంది మనకి పొటాటో ఉడకడానికి. కరివేపాకు వేయండి. కొన్ని కట్ చేసిన పచ్చిమిరపకాయలు, తర్వాత శనగపప్పు వేసి కలపండి. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసినవి వేసేయండి ఇందులో. కలిపి ఈ పొటాటోస్ మైక్రోవేవ్లోంచి తీసి సన్నగా ఇలా పొట్టు తీసేసి కట్ చేసుకున్నాను. అవి కూడా ఈ ఉల్లిపాయలు వేగాక కొద్దిగా వేసేయండి. అండ్ కలిపిన తర్వాత ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి 1 టీ స్పూను. అండ్ 1 టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం కారం, మీకు రుచికి తగ్గంత కారం వేసుకోండి. అండ్ నీళ్ళు పోసి కాసేపు ఉడకనివ్వండి. మీరు ఈ గోధుమ పిండిని కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా కలుపుకోండి, ఉండలు లేకుండా. అండ్ ఇలా కలిపిన తర్వాత దీన్ని ఆ పొటాటో కర్రీలో పోసేయండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసి మనం ఈ గ్రేవీ లాగా రావడానికి తయారు చేసుకుందాం. అండ్ పొయ్యి మీద ఉంచండి గోధుమ పిండి వేసాక, లేకపోతే ఆ పచ్చి వాసన అండ్ గోధుమ పిండి వాసన వస్తుంది. సో కొంతసేపు పొయ్యి మీద ఉంచి మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఈ కూర అయిపోయే లోపల మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 92% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు మోటివేషన్ వచ్చి మేము ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ఇప్పుడు ఈ కూర రెడీ.